హాయ్ ఫ్రెండ్స్, శుభదినం. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంతకుముందు వీడియోలో చూశారు కదా, మా ఊరు గుడి 12 సంవత్సరాల తర్వాత ఓపెనింగ్ అవుతుంది. కోళ్ళపాడు ఖమ్మం రూరల్ డిస్టిక్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 3వ తారీఖు ఓపెన్ అవుతున్నది. 12 years అని ఎందుకన్నానంటే 12 సంవత్సరాల క్రితం కావాల్సిన ఈ టెంపుల్ మరి ఏ కారణాల వల్ల ఆలస్యమైందో తెలియదు, కానీ ఆలస్యం అమృతం అంటారు కదా. అదేవిధంగా అనుకున్న టైంలో ఓపెన్ కాక చాలా లేట్ అయ్యి 12 సంవత్సరాలు ఆల్మోస్ట్ 12 సంవత్సరాల క్రితం ఓపెన్ అవ్వాల్సిన టెంపుల్ 12 సంవత్సరాల్లో రావాల్సిన మా ఊరి దేవుడు ఆలస్యంగా వచ్చాడు. కానీ ఒక అద్భుతంగా దాదాపు 7 అడుగుల విగ్రహంతో దాదాపు 2 కోట్ల ఖర్చుతో మా ఊరికి వచ్చాడు. వెంకటేశ్వమి ఉన్న దేవుళ్ళల్లో కూడా కాస్ట్లీ దేవుడు ఎందుకంటారు అని నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈ దేవుడు వచ్చిన వెంకటేశ్వమి నిజంగా ఉన్న దేవుళ్ళల్లో కూడా కాస్ట్లీ దేవుడు అంటే ఖర్చుతో సంబంధించి ఏ దేవుడైనా 2-3 రోజులలో హైదరాబాద్ కానీ మా వెంకటేశ్వమి పాపాలు తీసేయడానికి కూడా ఏ ఊరు రావాలని ఆలోచించుకుని అన్ని ఊర్లలో రామాలయం ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కామన్ ఉంటూనే ఉంటుంది. వారు వాళ్ళ ఊరు యొక్క మంచి చెడులు పాపాలు పుణ్యాలు అన్నీ బేరీ చేసుకుంటూ ఆ ఊరిని కాపాడుకుని ఉంటారు. కానీ ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడం అంటే ఒక అదృష్టమే ఫ్రెండ్స్. ఎందుకంటే సాక్షాత్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దగ్గర ఉంచినట్టే. అన్ని హోమాలన్నీ రేపే వచ్చేది. అసలు ముఖ్యమైన హోమాలన్నీ అన్నీ ఉంటాయి. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాతనే అక్కడ వాళ్ళు అక్కడ డిస్పాచ్ అవుతారు. ఇంట్లో ఉన్నోళ్ళు చూసుకోవడమే, అందరు ఇక్కడ తింటమేగా, ఇంకా వాళ్ళని చూసుకుని అంతే. గ్యాప్ అంటే ఉండదు, ఎందుకంటే 2-3 అయితే ఖచ్చితంగా అవుతుంది. సాయంత్రం 2-3 అయితే క్లోజ్ అవుతుంది. ఎన్నలాడంటే ముహూర్తం. చెక్ టెస్ట్. 50,000 మంది ఆపరికి ఎర్రారం. అక్షతలేసి నమస్కారం చేసుకోండి. పుష్పం తీసుకొని
అలంకరణార్థం హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనాన్ని సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు మీరంతా ఇళ్లలోనే ఉండాలమ్మా. అట్లాగే ఆవులు, గేదెలు, మేకలు ఇవన్నీ కూడాను, గొర్రెలు కానీ ఇవన్నీ కూడాను ఇళ్లలోనే కట్టేసుకోవాలి. సాయంకాలము 3 గంటల నుంచి కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది. కుంకుమ పూజ తదనంతరము స్వామివారికి ధాన్యాదివాసము పవలింపు సేవా కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడాను ఆ కుంకుమ పూజ పవలింపు సేవా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం శ్రీం హ్రీం క్లీం. ఇట్లా శబ్దాలు చేసుకుంటూ బలి బలి అంటూ ఉండాలి. ఏది అనండి గట్టిగా సరే. మళ్ళోసారి గట్టిగా గట్టిగా. ఇది సరిపోవట్లే, ఇంకా గట్టిగా నాలా. మనం అరుస్తుంటే రోమాలు నిక్కబొడుచుకోవాలి అక్కడ ఒక్కొక్కళ్ళకి, సరేనా? అంత గట్టిగా మాట్లాడాలి. అందరూ కూడాను విజిల్స్ వచ్చినటువంటి వాళ్ళు ఈలలతోటి, చప్పట్లతోటి, డప్పుల శబ్దాలతోటి అక్కడ బలిహరణ వేయాలి. అయ్యగారు చెప్పేంతసేపు ఉండండి. ఒక్కసారి ఇక్కడ మొదలైన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా ఎవరిళ్ళకి వెళ్ళొద్దు, చెప్పులు వేసుకోవద్దు. దయచేసి అన్ని చోట్లకి వెళ్ళాలి. ఎవరు కూడాను మధ్యలో ఇళ్లకి వెళ్ళటం కానీ అట్లా చేయమాకండి. మళ్ళీ యాగశాలకు వచ్చిన తర్వాతనే వెళ్ళాలి. అట్లాగే పొలిమేరల్లో ఉండేటువంటి వాళ్ళు నిమ్మకాయలు తీసుకొని వెళ్ళాలి. ముందుగా బలిహరణకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ పెద్దయ్య గారు సాయినాథయ్య గారితో అక్షతలు వేయించుకొని బయలుదేరండి. 2 నిమిషాల్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది. అయ్యా గురువు గారు, దారి చూపించడానికి ఉదయ్య గారితో పాటుగా ఊళ్ళో వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. దారి చూపించే వాళ్ళు ఒకళ్ళు వస్తున్నాడు. ఈ 5 రోజులు ప్రతిష్ఠ చేసినటువంటి పూజాక్షితలు మన పెద్దయ్య గారు వేస్తాడు. అయ్యగారు ఆశీర్వాదం తీసుకోండి, అక్షతలు వేయించుకొని అందరూ టెంట్ తల ఒక లైన్ లో నిలబడండి. పెద్దయ్య గారు అందరికి వేస్తారు. సాయినాథయ్య గారు, అయ్యా ప్రదీప్ శర్మ గారు, ఏమండి ఉదయ్ గారితో పాటు ఒకళ్ళు ఊరు చూపించే వాళ్ళు ఒకళ్ళు ముందే ఉండాలండి. ఉదయ్ గారితో పాటు ఊరు చూపించే వాళ్ళు, పొలిమేరలు చూపించే వాళ్ళు ఒకళ్ళు ముందే ఉండాలి. మళ్ళీ దాని తర్వాత అయ్యగారు ఇక్కడికి రాలేదు అక్కడికి రాలేదని అయ్యా అక్షతలు వేయించుకున్న వాళ్ళందరూ టెంట్ బయటికి పోయి నిలబడాలా. టెంట్ బయటకు వెళ్ళి సాయినాథయ్య గారు, పెద్దయ్య గారు అందరూ టెంట్ బయట నిలబడాలి. అక్షతలు వేయించుకున్న వాళ్ళు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు టెంట్ బయట నిలబడాలి. అయ్యగారి జమ్మం మిసకమాకండి, దండం పెట్టు.
గారు. అయ్యో ఏ ఊరికైనా 2 ఉంటాయి, 3 ఉంటాయి, మహా అంటే 4 ఉంటాయి. పెద్దయ్య గారు కూడా మనతో పాటు వస్తారండి ఇప్పుడు. సాయినాథయ్య గారు, ఎందుకంటే అయ్యగారికి మంత్రబలం ఉంది. వాళ్ళని ఆత్మలు డబ్బుల వాళ్ళని ఒక లైన్ లో నిలబడమనండి అందరినీ. ఫస్ట్ నానా ఎవడినడేమో ఒక్కడికి చెప్పినా కూడా అందరు ఇక్కడి నుంచే లైన్ లో నిలబడమన్నా. మిమ్మల్ని ఎవరు చావమన్నారు అక్కడికి? డబ్బులు వాళ్ళు ఇక్కడికి రా, ఇక్కడ ఎవరు పొమ్మన్నారు నిన్ను ఎక్కడికి? వీళ్ళందరూ కూడా ఈ రోజు ఒక్క నిమిషం సిద్ధంగా ఉన్నారండి. వీళ్ళు ఇప్పుడు పొలిమేరల్లో ఉన్నోళ్ళు ఎవరు? ఎవరెవరు ఓం బ్రహ్మణే బ్రాహ్మణే క్షత్రాయ తపసే శూద్రో తమసే తస్కరో నానగాయ వేరహణో సాత్మనే క్లీబో ఆక్రయాయ యోగో కామాయ బుద్ధుశ్చలో అతికృష్టాయ మాగధో గీతాయ సూతో ఉత్తాయ సైరుషో ధర్మాయ సుభాధరో నరిష్టాయ భీమరో అసాయకారో ఆనందాయ స్త్రీ శఖో అస్మిన్ కోటపాడు గ్రామ నివాసితానాం సర్వేషాం భక్తజనానాం పరిపూర్ణ గ్రామ సర్వేషాం భక్తజనానాం చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజవాజాది దోషాపరిహార ద్వారా పరిపూర్ణ ఆయురారోగ్యత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సకల మనోభీష్టయోగ్యత గ్రామ సంరక్షణార్థం గ్రామ అభివృద్ధి అర్థం ప్రతిష్టా మహోత్సవ సమయే గ్రామ బలిహరణాఖ్యే కర్మణి ఓం జయధూమ్ర భీమాకార సహస్రవదనాశ్రిత జలబింగళలోలాక్షిజ్వాలా జిహ్వాతనిత్య సహ నో యక్షైః రఖిలైః న రాక్షసగణైః నో వాచేటఖేటకైర్నవ మహాభూతై ప్రబోధైరపి నాభివ్యందనముద్గలే పరగణైర్నో మంత్రయంత్రే పరై దేవో చరణాగతం పరే భవః ప్రత్యంగిరే శిక్ష్యతే అస్మిన్ గ్రామ సంరక్షణార్థో గ్రామ బలిహరణాధికార యోగ్యతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థో గ్రామాభివృద్ధి అర్థో ప్రణాధికార యోగ్యత ఫలసిద్ధిరస్తు. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. కొంచెం పక్కకు పెట్టాలి.